న్యూస్ ఢిల్లీ పేలుళ్ల వెనక అల్ ఖైదా కుట్ర ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక ధృవీకరించింది. కుట్రకు పాల్పడింది ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థేనని ప్రకటించింది. తాలిబాన్ల నుంచి ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థకు మద్దతు ఉన్నట్లు వెల్లడించింది. 2025 నవంబర్లో ఎర్రకోట దగ్గర కారు బాంబు పేలుడు జరిగింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుభాన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందినటువంటి శాంక్షన్స్ మానిటరింగ్ టీం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2025 నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగినటువంటి కారు బాంబు పేలుడు వెనుక ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ హస్తం ఏక్యూఐఎస్ హస్తం ఉందని అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ఎర్రకోట వద్ద 11 మంది ప్రాణాలు తీసిన వాహన ఆధారిత పేలుడు ఏదైతే విబిఐఈడి ఉందో ఆ విబిఐఈడి కుట్ర ఈ ఆల్ ఖైదా చేతిలోనే రూపుదిద్దుకుంది. ఈ దాడికి పాల్పడినటువంటి ప్రధాన సూత్రధారి ఫరీదాబాద్ లోని ఆల్ ఫలా యూనివర్సిటీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమర్ ఉన్ నబీగా కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఆ దర్యాప్తులో కూడా వెల్లడించింది. అయితే ఈ యొక్క ఆల్ ఖైదా నాయకత్వం కాబూల్లో సురక్షితంగా ఉంటూ తాలిబాన్ నుంచి జాతీయ ఐడి కార్డులు ఏదైతే కూడా జాతీయ ఐడి కార్డులు కూడా పొందింది అన్న ఐరాస నివేదిక తెలిపింది. అయితే ఇది తాలిబాన్లు ఆల్ ఖైదాల మధ్య ఉన్నటువంటి బలమైన అంతర్గత సంబంధాన్ని కూడా ఎత్తి చూపుతుంది అన్నది ఎన్ఐఏ నివేదికలో, అదేవిధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నివేదికలో కూడా పేర్కొంది. ఇక ఐసిస్ ఏదైతే ఐసిస్ సంస్థ అత్యంత ప్రమాదకరమైనటువంటి రైసిన్ అనే విష పదార్థంతో కూడిన జీవాయుధాలకు తయారీకి సంబంధించినటువంటి సూచనలు కూడా సర్క్యులేట్ చేసింది. ఈ విష రసాయనాన్ని కనుక తయారు చేయడానికి విదేశీ ముఠా నుంచి బాధ్యతలు స్వీకరించిన ఒక వైద్యుడితో సహా 3 భారత అధికారులు అరెస్ట్ చేసి ఈ ముగ్గురు కూడా తిప్పికొట్టారు. అయితే ఈ ఆల్ ఖైదా ముఠా చిన్న వికేంద్రీకృత కణాల రూపంలో మారుతూ బంగ్లాదేశ్ లో కూడా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తుందన్నది ఈ నివేదికలో వెల్లడైంది. మొత్తానికైతే పెద్ద గ్రూపుల్లో కాకుండా చిన్న గ్రూపులుగా డీసెంట్రలైజ్డ్ సెల్స్ గా మారి ఆ తర్వాత నిధులు నెట్వర్క్ ని సమకూర్చుకుంటున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు ఈ రసాయన జీవాయుధాలు కెమికల్స్ అండ్ బయోలాజికల్ జీవాయుధాలు కూడా తయారు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది కొత్తగా ఈ నివేదికలో వెల్లడైనటువంటి అంశం. అంతేకాకుండా నిధుల సేకరణకు సంబంధించి కూడా క్రిప్టో కరెన్సీల వాడకం, థర్డ్ పార్టీ లావాదేవీల ద్వారా ఈ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం కూడా అందుతుందన్న అంశాన్ని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. మొత్తానికైతే సుభాన్, ఐరాస నివేదిక ప్రకారం ఈ ఆల్ ఖైదా దక్షిణాసియాలో ప్రాంతీయ ప్రమాదకర శక్తిగా ఎదుగుతోంది. విద్యార్థులు, అదేవిధంగా ఈ యొక్క డాక్టర్లు, ఈ విద్యావంతులు వీళ్ళందరితో స్లీపర్ సెల్స్, వీళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్ గా వాడుకోవడం కాకుండా ఈ రసాయన విష పదార్థాలు అంటే రైసిన్ లాంటి విష పదార్థాల తయారీకి ప్రయత్నించడం భద్రతా విభాగాలకు కొంత కొత్త సవాలుగా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ నెట్వర్క్లను ఛేదించడంలో భారత దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ అదేవిధంగా ఇతర దర్యాప్తు సంస్థలు సాధించినటువంటి ముందస్తు అరెస్టులు ఐసిస్ అదేవిధంగా ఆల్ ఖైదా భారీ కుట్రలు కూడా సమర్థవంతంగా అడ్డుకోగలిగాయని కూడా మనకి అర్థమవుతుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.